హాయ్ అండి. మీ పేరు? సాయి ప్రకాష్. సో ఇప్పుడు ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారు? యూకే. యూకే. ఏ యూనివర్సిటీ? కోవెంట్ యూనివర్సిటీ. ఏం చదవాలనుకుంటున్నారు? ఇది కంప్యూటర్ సైన్స్. 10 డేస్‌లోనే నాకొక హోప్ వచ్చింది. అండ్ మోరోవర్ ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. వీళ్ళే అన్నీ చూసుకుంటారు ఏ టు జెడ్. సో మీరు ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్లారా ఆల్రెడీ? యాహ్! అంటే పాస్ట్‌లో ఎళ్ళాను. బట్ నాకు అంత హోప్ రాలేదు. అండ్ అది ఫెయిల్ అయింది కూడా. ఇక్కడికొచ్చినాక వీళ్ళు ఏ టు జెడ్ అన్నీ చెక్ చేసి నాకు తగ్గ ప్రొఫైల్‌కి నా కాలేజ్ అండ్ అన్నీ చూసుకొని చేస్తున్నా. ఆల్రెడీ నా కాలేజ్ వచ్చేసింది. సో ఏమేం మీకు కష్టాలొచ్చాయండి? మీరు ఈ ప్రయత్నంలో 1 ఇయర్ అంటే నాట్ ఎ బిగ్ డీల్. లైక్ వెరీ బిగ్ డీల్ కదా! చిన్న విషయం అయితే కాదు కదా! సో ఏమేం హర్డిల్స్ వచ్చాయి మీకు? ఫస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం. అది కరెక్ట్ కాలేజా కాదా అని చెక్ చేసుకోవడం. అవన్నీ చూసుకోవడం అదొకటి. అండ్ సెకండ్ లోన్ అండ్ ఇష్యూస్, లోన్‌లో సిబిల్ ఇష్యూస్ కానీ అవన్నీ ఒకటి. సో ఈ 2 చాలా మేజర్‌గా నేను ఫేస్ చేశాను. ఓకే. బయట అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఇక్కడ వీసోర్స్ మీకు ఎలాంటి కంఫర్ట్ ఇచ్చింది? బయట చేసినట్టు వెంటనే చేసేయడం, లాగిన్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. ఫస్ట్ మన ప్రొఫైల్‌ని ఒక 3, 4 డేస్ మొత్తం అనాలిసిస్ చేసి మనకి పిలిచి మొత్తం ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పి కాలేజ్ చూస్ చేసుకోవడం చెప్తారు. కాలేజ్ వచ్చినాక తర్వాత మళ్ళీ మన డీటెయిల్స్, మన పేరెంట్స్ డీటెయిల్స్ తీసుకొని లోన్ వీటికి ఏమేం కావాలి, ఏమేమి వద్దు అన్నీ చెక్ చేసుకొని చెప్తారు. సో నాది ఇప్పుడు లోన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా లోన్ రావడమే లేట్. సో లోన్ మీకు ఈజీ అయిపోయింది ఇక్కడ. బికాజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ కాబట్టి లోన్ అంతా మీకు ఇక్కడే అయిపోతుంది. సో నెక్స్ట్ ఏ యూనివర్సిటీ అన్నది కూడా వీళ్ళు మీకు గైడ్ చేశారు, రైట్? యాహ్! అది కాక మళ్ళీ ఇప్పుడు బయట అనుకోండి, ఇప్పుడు కాలేజ్ చూస్ చేసుకున్నాక లోన్ మళ్ళీ మనం వేరే చోటుకెళ్ళి చేసుకోవడం అదని ఉంటుంది. కానీ ఇక్కడ అదేముండదు. అన్నీ ఇక్కడే అయిపోతుంది ఏ టు జెడ్. ఎస్, బ్యాంకర్స్నే వీళ్ళు ఇక్కడ లాక్ చేస్తున్నారు. సో మనకు కావాల్సింది మరి స్కాలర్షిప్ విషయం? నాకు £2,500 వచ్చినాయండి స్కాలర్షిప్. ముఖ్యంగా యూత్ అయితే ఫారెన్కి వెళ్దాం, చదువుకుందాం, ఉద్యోగం చేద్దాం, సెటిల్ అవుదాం అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. సో కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, కొంతమందికి రూట్ తెలుస్తుంది, తెలియదు. కొంతమంది దే ల్యాండ్ అప్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ ఇష్యూస్ కదా. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు చెప్పే మాట? వీసోర్స్కి వస్తే ఒక హోప్ వస్తుందండి. అంటే హోప్ లేని వాళ్ళకి కూడా ఒక హోప్ అవుతుంది వీసోర్స్ అనేది. కొంచెం నాలెడ్జ్ ఉన్నా ఇంకా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అంటారు రీసోర్స్ నుంచి, రైట్? డెఫినెట్లీ. అంటే దే చూస్ యూ రైట్ పాత్. ఓకే. ఏ రోజైతే నువ్వు యూనివర్సిటీకి అప్లై చేస్తావో అదే రోజు స్కాలర్షిప్కి అప్లై చేస్తావు. అండ్ నువ్వు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉన్నావో కూడా నిన్ను చక్కగా గైడ్ చేస్తుంది. సో పదే చెప్పే మాట, నేను చెప్తున్నానో తన చెప్తున్నారనో కాకుండా మీరు రండి, పిల్లల్ని ఫారెన్కి పంపించాలి అనుకుంటే. ముఖ్యంగా యూకేకి వీసోర్స్ అయితే పెట్టింది పేరు. అఫ్కోర్స్ ఎక్కడ ఫారెన్లో చదువుకోవాలన్నా ది బెస్ట్ ఆప్షన్ వీసోర్స్.